ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ ఒక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాం మిత్రులారా. ఇవాళతోటి మన ఛానల్కి 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో ఈ సందర్భంగా చూస్తున్నటువంటి మిత్రులు, సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఒక్కసారి న్యూస్ లైన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ రకంగా స్టార్ట్ అయింది, ఎట్లా మేము ముందుకు వచ్చింది, ఎట్లా నిలబడ్డది, ఎట్లా నిలబడతా ఉంది, ఏ రకంగా మేము ముందుకు పోతా ఉన్నాం అనేటువంటి ఒక 2 విషయాలను మీకు చెప్పదామనేటువంటి ప్రయత్నం చేస్తున్నా. 2021 ఆగస్టులో మేము ప్రాథమికంగా స్టార్ట్ చేసినాం న్యూస్ లైన్ అనేటువంటి వేదికని. అది మేము కార్యరూపం దాల్చుకునే నాటికి సెప్టెంబర్, అక్టోబర్ దాకా వచ్చింది. మేము ఆ టైం వరకల్లా కొంత ఒక సిస్టము, ఒక ఇద్దరము కూర్చుంటందుకు ఇట్లా ఈ రకంగా స్పేసు ఇలాంటివి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొత్తం మనము 2021 ఆగస్టులో ప్రారంభించిన సెప్టెంబర్, అక్టోబర్ నుంచి పూర్తి స్థాయిగా మనము వర్క్ చేయడం స్టార్ట్ చేసినాం. అంటే కొంత ప్రాథమికంగా కొన్ని సమకూర్చుకోవాలి కాబట్టి కొంత టైం పట్టింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అంటే ఆల్మోస్ట్ అదొక 2 నెలల ముందు, ఇక 22, 23, 24, 25 ఇవాళకి మనము మన ఛానల్ ప్రారంభించి 4 సంవత్సరాలు అవుతా ఉంది దగ్గర. మనము ఇప్పుడు 5 లక్షల మంది కుటుంబ సభ్యులమైనాం. న్యూస్ లైన్ కుటుంబ సభ్యులు 5 లక్షల మంది. నేను గర్వంగా చెప్పుకుంటా, మనం ఎలాంటి పుషింగులు చేయలేదు, ఎలాంటి అడ్డదారులు దొక్కలేదు, ఎలాంటి మనం సబ్స్క్రైబర్స్ రావడానికో, వ్యూస్ రావడానికో చాలా యూట్యూబ్ ఛానల్స్ చాలా వరకు పెయిడ్ బ్యాచ్లని పెడతా ఉంటాయి. అంటే బలవంతంగా పుష్ చేస్తూ ఉంటాయి. కొన్ని కంపెనీలకు లింకులు ఇచ్చి మార్నింగ్ న్యూస్ని 5,000, 10,000, 20,000 ఇట్లా చూపించుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. అది మనం కూడా చేయొచ్చు, మనకు కూడా పెద్ద పనేం కాదు. నెలకొక 50,000, 60,000 కావు అని అనుకుంటే మనవి ఇలాంటి పుషింగ్ రెగ్యులర్గా చేసుకోవచ్చు, అది పెద్ద ఫరక్ పడదు. కానీ మనం ఎన్నడూ కూడా అలాంటి ప్రయత్నం చేయలే. మనము 10 మంది మనం మార్నింగ్ న్యూస్ చూసినప్పుడు నిరుత్సాహపడలే. ఇవాళ 200 మంది చూస్తున్నా నిరుత్సాహపడలే, 500 మంది చూస్తున్నా కానీ అది కాలేదు. మనం చూపించుకోవాలనుకుంటే చూపించుకోవచ్చు. చాలామంది ఛానల్స్, చాలామంది యూట్యూబ్ మార్నింగ్ న్యూస్ చేసేటువంటి వాళ్ళు చాలా వరకు పుష్ చేసుకుంటూనే ఉంటారు. అది ఎవరెవరు చేసుకుంటారో కూడా మీకు తెలుసు. పెద్దగా దాన్ని మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ మనం ఎలాంటి సైడు అడ్డదారు దొక్కకుండా 5 లక్షల మంది కుటుంబ సభ్యులమైనాం. ఈ సందర్భంగా మా వెనకాల నిలబడ్డ, న్యూస్ లైన్ టీం వెనకాల నిలబడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. 5 లక్షల మంది కుటుంబ సభ్యులకు వాళ్ళు ఏమి ఆశించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఆ కంటెంట్ మేము ముందుకు తీసుకురాగలుగుతాం. నేను గర్వంగా చెప్పుకోగలుగుతా, ఈ 5 లక్షల మందిలో మెజారిటీగా తెలంగాణ అనేటువంటి పదానికి ఎమోషనల్గా కనెక్ట్ అయినటువంటి వాళ్ళు మెజారిటీగా ఉంటారు ఇందులో. ఎందుకంటే మనం ఆ ఫ్లేవర్లో ఉంటాం కాబట్టి చాలామంది మనకు అక్కడి నుంచి వస్తూ ఉంటారు అనమాట. సో కాబట్టి కొంత మన ఎనిమీస్ కూడా ఉంటారు, కొంత మనల్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ మెజారిటీగా మాత్రం మన కంటెంట్ని ఇష్టపడేటువంటి వాళ్ళు, మన వాయిస్ని ఇష్టపడేటువంటి వాళ్ళు, మనం చెప్పేటువంటి వార్తని, ఆ విధానాన్ని ఇష్టపడేటువంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి 5 లక్షల మంది మేము మధ్యలో చాలా హడిల్స్ వచ్చినాయి. 4 సంవత్సరాలలో 5 లక్షల మంది రావడం పెద్ద గొప్ప నా శంకర్ అని చెప్పేసి ఆడినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. 4 సంవత్సరాలు 5 లక్షల మంది రావడం గొప్ప కాకపోవచ్చు, కానీ మేము మధ్యలో చాలా అంతరాలను, అవాంతరాలను ఎదుర్కొన్నాం. ఒక 2-3 నెలల పాటు ఛానల్ను మూసుకోవాల్సినటువంటి పరిస్థితి, 1 నెల రోజుల పాటు ఛానల్ లేవకుండా, వ్యూస్ రాకుండా, రకరకాల రిపోర్ట్లు, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా ఒక సైబర్ దాడి లెక్క జరుగుతున్నటువంటి పరిస్థితి మనం రీసెంట్గా కూడా చూసినాం. 4-5 రోజుల క్రితం కూడా ఛానల్, వారం 10 రోజుల క్రితం కూడా ఛానల్ పూర్తిగా డౌన్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడైతే మన వ్యూస్ ఎక్కువగా పోతూ ఉంటాయో, మన వాయిస్ ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తూ ఉంటుందో, ఒక కూడగట్టుకొని, ఒక పని పెట్టుకొని ఈ మాదాపూర్ బ్యాచ్ అంతా ఉంటుంది. చెప్పినాక ఎంతమంది కూడా మనం చెప్పినాం, మాదాపూర్ బ్యాచ్ అంతా వరుస పెట్టి రిపోర్ట్లు కొట్టడం వల్ల మన ఛానల్ అనేది కొంత డౌన్ అవుతుంది. కానీ ఎక్కడ కూడా నిరుత్సాహపడలే, ఎక్కడ కూడా అధైర్యపడలే. కేసులు పెట్టినా, ఇబ్బందులకు గురి చేసినా, మా సమానం మొత్తం ఎత్తుకపోయినా, దాదాపు 35 నుంచి 40 లక్షల విలువ చేసేటువంటి 35 నుంచి 40 లక్షల విలువ చేసేటువంటి మా ఎక్విప్మెంట్ అంతా కూడా ఎత్తుకపోయినా కానీ మేము ఎక్కడ అధైర్యపడలే. కొంత మీ నుంచి సహాయం తీసుకున్నాము, మీ నుంచి సహాయం కోరినాము, మీరు ఇచ్చిన సహాయంతో ఇవాళ నిలబడ్డాము, మళ్ళీ ఇవాళ మాట్లాడుతున్నామంటే దానికి కారణము మీరు ఇచ్చినటువంటి సహాయ సహకారాలే. అది కూడా ఎంత వచ్చిందో కూడా చెప్తా. ఇలా క్లియర్గా నేను ఎందుకు ఇంత గర్వంగా చెప్తా ఉన్నా అంటే, నేను మొదటిసారి ఫోన్పే, గూగుల్ పే పెట్టి అమౌంట్ అడిగిన, అంటే మీ హెల్ప్ అడిగినప్పుడు నాకు వచ్చినటువంటి అమౌంట్ యావరేజ్గా 5 నుంచి 6 లక్షల రూపాయలు వచ్చినాయి.
5 నుంచి 6 లక్షలు అంటే అంత ఫోన్పే నుంచే కాదు, కొంతమంది మిత్రులు నా దగ్గరకు వచ్చి, నా ఆఫీస్కి వచ్చి, నా పర్సనల్గా కలిసి కూడా కొంత అమౌంట్ ఫిజికల్గా ఇచ్చిర్రు, కొందరు చెక్కుల రూపంలో ఇచ్చిర్రు. మొత్తం కలిపి నాకు ఇచ్చింది, నేను ఓపెన్గా చెప్తా ఉన్నా, ఈవెన్ ఇంకేమన్నా కావాలంటే మన స్టేట్మెంట్లు కూడా తీసి చూపిస్తాం, అంత ట్రాన్స్పరెన్సీగా ఉంటాం. సో కాబట్టి 5 నుంచి 6 లక్షల రూపాయల అమౌంట్ మనకు వచ్చింది. ఎందుకు నేను ఇప్పుడు ఇంత గర్వంగా చెప్తా ఉన్నా అంటే, నా సబ్స్క్రైబర్స్ 5 లక్షల మంది కాలే, అప్పటికి ఇంకా 4.5 లక్షల మంది ఎంతో ఉన్నారు. బట్ నా ప్రతి సబ్స్క్రైబరు నాకు ఎంతో కొంత హెల్ప్ చేయాలన్నటువంటి ఆశయంతో చేసిండు. అందుకని నాకు ఈ రేంజ్లో వచ్చింది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా 1-2 లక్షలు వస్తే మహా ఎక్కువ కావచ్చులే అని అనుకున్నా. కానీ మీరు ఇచ్చినటువంటి సపోర్టు ఓన్లీ ఆర్థిక రూపంలోనే కాదు, నాకు ఫోన్ చేసినటువంటి మిత్రుల సంఖ్య అయితే మనం చెప్పలేం. ఎంతోమంది రిటైర్డ్ ఎంప్లాయీస్, ఎంతోమంది రిటైర్డ్ ఇంజనీరింగ్లు, ఎంతోమంది టీచర్లు చాలామంది ఫోన్ చేసి ధైర్యం చెప్పినారు. మీ వాయిస్ అవసరం ఉన్నది, మీరు మాట్లాడాలి, మీరు ఎక్కడ కూడా కుంగిపోవద్దు, ఎక్కడ కూడా లో అవ్వద్దు, మిమ్మల్ని మీద కావాలని ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు, మీ ఆఫీస్ని మొత్తం లూటీ చేసిరు, మేము అది చూసినాము, మాకు బాధ అనిపించింది, ఆ స్క్రీన్ తీసుకుపోవడము, ఆ ఎక్విప్మెంట్ తీసుకుపోవడము, ఇవన్నీ కూడా చాలా దుర్మార్గం అనిపించింది. రాష్ట్రంలో ఇలాంటి పరిపాలన సాగుతూ ఉంది, దొంగల రాజ్యం లెక్క నడుస్తూ ఉంది, మీరేం అధైర్యపడకండి, ఆ స్థాయిలో కాకపోయినా ఈ ఎంతో కొంత మీరు చిన్నగానైనా మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పారు. సో ఆ రకంగా సపోర్ట్ అందించారు, ఆ రకంగానే మళ్ళీ మేము స్టార్ట్ చేసినాం. ఇవాళ మన కుటుంబ సభ్యులు 5 లక్షల మంది అని నేను సగర్వంగా చెప్పుకోగలుగుతున్నా. సో ఈ 5 లక్షల మందికి వచ్చిన ఇంకొక 5 లక్షల మందికి పోవడం మనకు పెద్ద మ్యాటర్ ఏం కాదు మిత్రులారా. మీరు ఇప్పుడు ఇలా చూస్తున్నటువంటి వాళ్ళు, మన వీడియోస్ చూసేటువంటి వాళ్ళు, మీరు గనక ఒక 10 మందికి మీరు మన ఛానల్ని రిఫర్ చేస్తే, 10 మందితో మీరు సబ్స్క్రైబ్ చేయించేస్తే, మన వాయిస్ ఎప్పుడు తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడతాం ఏ అంశంలోనైనా. సో కాబట్టి ఇట్లా మనం ఇంకా మన సంఖ్య పెరుగుతుంది, మనం ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి నేను టార్గెట్ పెట్టుకున్న ఈ సంవత్సరం, ఇవాళ ఇది 8వ నెల, ఈ సంవత్సరం అయిపోయే లోపల మనము 1 మిలియన్కి వెళ్ళాలి. 1 మిలియన్కి వెళ్ళాలంటే 10 lakhs మంది సబ్స్క్రైబర్స్ రావాలి. దానికోసమే ప్రయత్నాలు చేస్తాం. ఇంకా 4 నెలల సమయం ఉన్నది. మేము ఎందుకంటే కొత్త ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి 100% ఇంకొక 4-5 నెలలు 6 నెలల లోపల ఇంకొక 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ని మనం సంపాదించాలి. రావాలంటే మీ సహకారం కావాలి. 100% మీరు కనుక నిలబెడితే ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోతాం. మీరు ఒకసారి జర్నలిస్ట్ శంకర్ వాయిస్ని కానీ, జర్నలిస్ట్ శంకర్ స్టార్ట్ చేసినటువంటి న్యూస్ లైన్ని కానీ మీరు ఆది నుంచి చూడండి, మొదటి నుంచి చూడండి, ఎక్కడ కూడా మన వాయిస్లో డిఫరెన్స్ ఉండదు. 100% మనం ఏదైతే అనుకున్నామో ఆ లైన్లోనే వెళ్తా ఉన్నాం, ఆ లైన్లోనే పోతాం కూడా భవిష్యత్తులో కూడా. ఇవాళ జరుగుతున్నటువంటి కుట్రాజకీయాలను ఛేదించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుని నీరుగార్చడం కోసం, దాన్ని పడవబెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే, మనము మొదటి నుంచి ఫస్ట్ కాళేశ్వరం విషయంలో ఏకైక గొంతుకగా మనమే ఆ నీళ్ళ విషయంలో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఏ పార్టీకి సపోర్ట్ చేయడమా, ఏ పార్టీని వ్యతిరేకించడమా కాదు మ్యాటర్. తెలంగాణ నీళ్లు, గోదావరి, కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు, ఇది మాత్రమే ఇంపార్టెంట్. అది అలా నేను మొన్నటిదాకా కేసీఆర్ ఉన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరైనా పార్టీలు మారొచ్చు, ఎవరైనా ప్రభుత్వాలు మారొచ్చు రాష్ట్రంలో, కానీ నీళ్లు అనేటివి మనకు రావాలి, మన హక్కు. అది మేడిగడ్డను రిపేర్ చేసుకోవాలి, అది మన హక్కు. మేడిగడ్డ లేకపోతే ప్రాణహిత నీళ్ళని ఆపుకోవడానికి మనకు ఆప్షనే లేదు ఇంకా. సో కాబట్టి ఈ విషయాలలో మనము బరాబర్ మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఎలాంటి డౌట్ లేదు, 200% మనం మన వాయిస్ తెలంగాణ పక్షాన వినిపిస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి చూస్తున్నటువంటి వాళ్ళు ఈ 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్లో మెజారిటీగా ఒక్కొక్కరు ఒక 10 మందితోని మీరు సబ్స్క్రైబ్ చేయించినా, 10 మందికి రిఫర్ చేసినా మన ఛానల్ 1 మిలియన్ కోవడం చాలా కొన్ని నెలలలో అయిపోయేటువంటి అంశం ఇది. సో కాబట్టి చూసేటువంటి వాళ్ళు కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. కానీ ఇక్కడ నేను గర్వంగా చెప్పుకోగలుగుతా, మన దాంట్లో రిటర్న్ వ్యూయర్స్ ఎంతమంది ఉంటారు తెలుసా? 60% రిటర్న్ వ్యూయర్స్ ఉంటారు. అంటే చూసిన వాళ్ళు మళ్ళీ వచ్చి మన దగ్గర చూస్తారనమాట. 40% న్యూ వ్యూయర్స్ ఉంటారు. 60% రిటర్న్ వ్యూయర్స్ ఉంటారు. అంటే మన ఛానల్ని ఒకసారి చూసిన వాళ్ళు మళ్ళీ మన కంటెంట్ కోసం మన ఛానల్కి వచ్చి చూసేటువంటి వాళ్ళు 60%. అంటే మెజారిటీగా మన సబ్స్క్రైబర్స్లో ఉన్నట్టు మన చూసేవాళ్ళు, సబ్స్క్రైబర్సే కాదు చూసేవాళ్ళు కూడా మళ్ళీ వచ్చి మన ఛానల్ని చూస్తూ ఉన్నారు. కానీ చూసే ప్రతి ఒక్కరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మేము 1 మిలియన్కి పోతాం. అదొక మైలురాయి.
1 మిలియన్ అనేది. కాబట్టి మిత్రులు చూసేటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి సహకారం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మిత్రులారా. ఇంతకు మించి ఇంకొకటి ఏమీ ఆశించడం లేదు. ఇది మా 5 లక్షల మంది కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమం.